ఆస్ట్రేలియన్ కంటైనర్స్, ఆస్ట్రేలియన్ మెడిసిన్స్. అప్పుడు డబ్బు ఇక్కడి నుంచేగా వెళ్ళాలి. ఏదో తేడాగా ఉందే. ఏమయ్య శ్రీనివాసు, సార్ గురించి ఏదో ఇందులో పడింది. ఏం రాశారు చూడు. A corrupted police in మంగుళూరు. ఏం రాశారు? రెడ్డితో మీరు క్లోజ్గా ఉంటున్నారని, ఆయన దగ్గర లంచం తీసుకున్నారని, మీరు వచ్చిన తర్వాత మ్యాంగ్లూర్ సిటీ పూర్తిగా చెడిపోయిందని రాశారు సార్. అది మాత్రమే కాదు సార్, రూమ్ నెంబర్ 406లో మీరు ఒక అమ్మాయితో ఉన్నారని కూడా రాశారు సార్. ఎవరు రాసింది? ఎవరో అగ్ని అట సార్. ఫ్రెండ్స్, షీఈ్ అగ్ని అలియాస్ విద్య, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అగ్ని ఎవరో కనిపెట్టి లోపలేస్తే 4 తంతే నిజం తెలుస్తుంది సార్. వెళ్ళండి అయ్యా. వద్దు, వాళ్ళకి తెలిసిందేగా రాశారు. ఏపీ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తున్నాడని తెలియగానే అతని గురించి థ్రిల్లింగ్ గా ఒక ఆర్టికల్ రాయాలని బెంగళూరు నుంచి మన చీఫ్ ఎడిటర్ ఈవెన్ పంపించారు. ద హోల్ ఆఫ్ కర్ణాటక ఈజ్ వర్చువల్లీ షేకెన్ నౌ. తను వర్క్ చేసే విషయం బయట ఎవ్వరికీ తెలియకూడదు. మొదట్లో జొల్లు పార్టీ అయ్యుంటాడని వేరేలా మాట్లాడాను, కానీ చాలా స్ట్రిక్ట్. అందుకని ఐపీఎస్ అని అబద్ధం ఆడాను. ఇమ్మీడియట్ గా నమ్మేశాడు. సిబిఐ ఆఫీసర్ నరసింహం మీద నేర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అబ్బాయి గురించి టీవీలో తప్పుగా చెప్తున్నారు. ఏమంటున్నారు సార్? దయచేసి వెంటనే బయలుదేరి బెంగళూరు రండి. మీకంతా మంచి చేయండి. నెక్స్ట్ ఆర్టికల్లో ఈ ఫొటోస్ రాబోతున్నాయి. దాంతో ఆయన ఏపీకి పారిపోతాడు. అంతా విన్నాను. నేను మా ఊరికి వెళ్తున్నాను. డిపార్ట్మెంట్ లో నీ పేరు చెడిపోయి ఉంటుంది. ఫార్మాలిటీ కావాలంటే మా వాళ్ళని 10 మందిని అరెస్ట్ చేసుకో. చేస్తాను రెడ్డి, చేస్తాను. ఈవిడి గారు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? సార్, నిన్ను కలవడానికి నేను బెంగళూరు వచ్చాను. హోమ్ మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ కి వెంటనే రా. సుబ్బుని మలయ డీటెయిల్స్ రెడీ చేయమని చెప్పు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. ఇలా రా. ఇంకెప్పుడు ఇటు రాకు. నా గురించి ఎవరో తప్పుగా రాశారు. నువ్వు ఇక్కడికి వస్తే నీ పేరు చెడిపోతుంది. జస్ట్ స్టే అవే ఫ్రమ్ మీ. ఓకే? నరసింహం, ఇక్కడ ఏం జరుగుతోంది? ఈయన చెప్పేవేవి నేను నమ్మలేకపోతున్నాను. కమిషనర్ హత్య కేసులో ఏ డెవలప్మెంట్ లేదు. తప్పు చేసిన వాళ్ళని ఇంతవరకు మీరు ఎవరిని అరెస్ట్ చేయలేదు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేవాడు మాత్రమే పోలీస్ కాదు, తప్పే జరగకుండా చూసుకునేవాడే పోలీస్. అరెస్ట్ చేయడం మాత్రమే పని అయితే ఇక్కడున్న కానిస్టేబుల్ ఎస్ఐ సరిపోతారు కదా సార్. నేనెందుకు సార్ ఏపీ నుంచి ఇక్కడికి రావాలి? వాట్స్ యువర్ పాయింట్? వేరే రూట్లో నరుక్కుంటూ వస్తున్నాను సార్. ఇప్పుడే చేపలన్నిటికీ బొరుగులేసి మేపుతున్నాను. త్వరలోనే వల విసురుతాను. కనిపించని ఆ 4వ సింహాన్ని వెలికి తీసుకొచ్చే సమయం వస్తుంది. అప్పుడు ఊళ్ళో ఒక్క క్రిమినల్ కనపట్టు సార్. నాకు నమ్మకం ఉంది నరసింహం. ఇంకో వారం రోజుల్లో వచ్చిన మరి పూర్తి చేసుకుని కమిషనర్ హత్య కేసుతో సంబంధం ఉన్న క్రిమినల్స్ ని అరెస్ట్ చేసి ఫైల్ మీకు అప్పగించి నేను ఊరికి బయలుదేరుతాను సార్.